ట్రంప్ సంచలనం కాదు కానీ కీలకమైన ప్రకటన చేశారు. ఏంటంటే ఇప్పుడు మొన్న 5 రోజులు కాల్పుల విరమణ, ఇవాళ లెక్క కదా, ఇవాళ కాల్పుల విరమణ పూర్తయి మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాలి. ఎందుకంటే అమెరికా ఇరాన్ ఆంక్షలను ఒప్పుకోలేదు, ఇరాన్ అమెరికా ఆంక్షలు ఒప్పుకోలేదు. ఇరాన్ కోరింది అమెరికా మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి తన బేస్లన్నింటినీ తొలగించి అవతలకు వెళ్ళిపోవాలన్నటువంటిది. దాంతోపాటుగా తన మీద దాడి చేయకూడదని పరిహారం ఇవ్వమని. సరే, పరిహారం సంగతి పక్కన పెడితే తన మీద దాడి చేయకూడదు అన్నది కుదరదు. అదే సందర్భంలో అణ్వస్త్రాల గురించి వదిలేయడము కుదరదు. కాబట్టి దాడి ఖాయం. అదే సందర్భంలో అమెరికానేమో హార్ముజ్ జలసంధి దిగ్బంధం విడిచిపెట్టాలి, ఈ అంశాలకు సంబంధించినట్టు అణ్వస్త్రాలు వాడకూడదు, ఇట్లాంటి కాన్సెప్ట్తో నడిచింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇవాల్టికి ఇటు ఇరాను దిగిరాలేదు, అటు అమెరికా తగ్గలేదు. అయితే అమెరికా తరపున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరితో అన్నది చెప్పలేదు ట్రంప్, ఫలప్రదంగానే జరుగుతోంది. వాళ్ళు ఒక పక్కన చర్చలకు వస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతూ ఎనర్జీ ప్లాంట్లు క్రిందసారి చెప్పాడు కదా, 5 రోజులు టైం ఇస్తున్నా లేకపోతే మీ ఎనర్జీ ప్లాంట్లు కొడతామని. దానికి మధ్యప్రాచ్యంలో ఉన్న మీ ఆయిల్ నిల్వలు, ఇదే గల్ఫ్ దేశాల ఆయిల్ నిల్వలు కొడతాము అని వీళ్ళు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇంకొక 10 రోజుల పాటు ఈ దాడులు వాయిదా వేస్తున్నాం. మిగతా దాడులు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఇరాన్ మీద విరుచుకుపడినటువంటి దాడులు ఉన్నాయి. ఎనర్జీ ప్లాంట్స్ అంటే వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద దాడిని ఇంకొక 10 రోజులు ఆపుతున్నట్టు ప్రకటించాడు ట్రంప్.